విశాఖ పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్న వేలంపేట మురికివాడను మంత్రి నారాయణ పరిశీలించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్లంలో నివసిస్తున్న 177 కుటుంబాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సీఎంతో చర్చించి వారికి ఇళ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. దీన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా చేపడతామన్నారు. ఇంట్లోకి వెళ్ళిపోతాయి సార్. అది కూడా ఎంత ఉంటదంటే ఇంతే ఉంటుంది సార్. సైట్ కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇంతే ఉంటుంది. అంత మించి ఎక్కువగా అయితే ఉండదు. వాష్ రూమ్స్ లేదు సార్, కానీ చాలా నరకం అయితే అనిపిస్తుంది. లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది, ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాని మీద ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద